రోహిత్ గురునాథ్ శర్మ ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. మన హిట్ మ్యాన్ ఎంత గొప్ప ఆటగాడో మనం చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీస్లో మనకు కనిపించిన హిట్ మ్యాన్ కంప్లీట్లీ డిఫరెంట్. గత 5 ఏళ్లలో అతని ఆట ఒకలా ఉంటే ఈ సిరీస్లో మాత్రం వేరేలా ఉంది. అలాగే తన బాడీ విషయంలో చూసుకున్న చాలా మార్పులు చూసాం. సో చిన్నప్పటి నుండి రోహిత్ శర్మకైతే ఒక అతిపెద్ద డ్రీమ్ ఉంది, అదే వన్డే వరల్డ్ కప్ గెలవడం. కానీ అతని బ్యాట్లకు కొద్ది ఇప్పటివరకు ఒక్కసారి కూడా వన్డే వరల్డ్ కప్ టీంలో మెంబర్గా లేడు. 2011 సంవత్సరంలో మన వాళ్ళు వన్డే వరల్డ్ కప్ గెలిచినప్పటికీ ఆ టీంలోకి రోహిత్ శర్మని పిక్ చేయలేదు. అండ్ దెన్ 2015 మరి 19లో చూసుకుంటే అతను ఉన్నా కానీ మన టీం సెమీఫైనల్ వరకే రాగలిగింది. అయితే 2023లో మాత్రం అతని డ్రీమ్ ఆల్మోస్ట్ ఫుల్ఫిల్ అయినట్టే కనిపించింది. మన టీమిండియా రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్స్కి వెళ్ళిపోయారు. బట్ ఆ ఫైనల్ మ్యాచ్లో మన వాళ్ళు ఓడిపోవడం, అలాగే రోహిత్ శర్మ కలగానే మిగిలిపోవడం చూసాం. అయితే ఆ తర్వాత చూసుకుంటే మన వాళ్ళు కంబ్యాక్ చేసి అతని క్యాప్టెన్సీలోనే T20 వరల్డ్ కప్ గెలిచారు, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచారు. దీంతో ఏ క్యాప్టెన్ అయినా సరే చాలా సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతాడు. అంటే నేను ఒక ఐసీసీ ట్రోఫీ ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత మాత్రం 6 months గ్యాప్లో 2 గెలుచుకున్నాను. దీంతో చాలా సాటిస్ఫైయింగ్గా ఫీల్ అయ్యి ఆ వన్డే వరల్డ్ కప్ డ్రీమ్ని మర్చిపోతారు. కానీ రోహిత్ శర్మ మాత్రం దాన్ని మర్చిపోలేదు. నేను ఎన్ని రన్స్ కొట్టినా, ఎన్ని కప్స్ గెలిచినా రాని సంతోషం వన్డే వరల్డ్ కప్ గెలిస్తేనే వస్తుందని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. సో దీనివల్లే 38 ఏళ్ల వయసులో రోహిత్ శర్మ మళ్ళీ తనను తాను రీఇన్వెంట్ చేసుకుంటున్నాడు. అది కూడా ఈ సిరీస్కి ముందు అతని మీద చాలా ఒత్తిడి పడింది. చివరి 3 ఐసీసీ టోర్నమెంట్స్లో అతని క్యాప్టెన్సీలో మన వాళ్ళు ఒక్క మ్యాచ్ ఓడిపోయినప్పటికీ రోహిత్ శర్మ క్యాప్టెన్సీని తీసేశారు. అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత తను ఆడిన నెక్స్ట్ మ్యాచ్లోనే ఒక ప్లేయర్గా ఆడవలసిన పరిస్థితి వచ్చింది. అట్ ది సేమ్ టైం అతను T20 మరియు టెస్ట్ ఈ 2 ఫార్మాట్స్కు దూరం అయిపోయాడు. దీంతో రోహిత్ శర్మ ఒక్క ఫార్మాట్లో ఆడటం కష్టం, మేము ఫ్యూచర్ కోసం చూస్తున్నామని చెప్పి సెలక్షన్ కమిటీ అతని మీద ఒత్తిడి పెట్టారు. బట్ ఎనివే మన హిట్ మ్యాన్ దీని అంతటికి ముందే ప్రిపేర్ అయ్యి వచ్చాడు. తన డ్రీమ్ను తానే కాపాడుకోవాలని చెప్పి రియలైజ్ అయ్యి ఒక బలమైన సంకల్పం తీసుకున్నాడు. ముందు తన వెయిట్ తగ్గాలని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సో రోహిత్ శర్మ వెయిట్ లాస్ స్టోరీ వింటే మనం ఖచ్చితంగా చాలా ఇన్స్పిరేషనల్గా ఫీల్ అవుతాం. మెయిన్లీ ముందు చెప్పినట్టు తన వన్డే వరల్డ్ కప్ డ్రీమ్ అనేది ఎంత బలమైందో తెలుస్తుంది. సో రోహిత్ శర్మ అయితే ఐపీఎల్ ముగిసిన వెంటనే తన వెయిట్ లాస్ మీద ఫోకస్ పెట్టడం మొదలుపెట్టాడు. అభిషేక్ నాయర్ గైడెన్స్లో స్ట్రిక్ట్గా డైట్ ఫాలో అవుతూ వర్కౌట్స్ చేయడం మొదలుపెట్టాడు. సో మనందరికీ తెలిసిందే రోహిత్ శర్మ చాలా పెద్ద ఫుడ్ లవర్. తనకి ఇష్టమైనవి తింటున్నప్పుడు ఎక్కడ కూడా కంట్రోల్ ఉండదు. మెయిన్లీ జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవాడు. దాల్ చావల్, వడాపావ్, బిర్యానీ ఇలా జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవాడు. దీనివల్ల రోహిత్ శర్మ వెయిట్ ఎక్కువగా పెరిగిపోయాడు. బట్ మ్యాచ్ ఫిట్నెస్ విషయానికి వస్తే మాత్రం దాన్ని బాగానే కాపాడుకున్నాడు. అంటే వెయిట్ పెరిగినా సరే ఆ యోయో టెస్ట్ క్లియర్ చేసుకుంటూ మ్యాచ్ ఫిట్నెస్ని ఎక్కడా పోగొట్టుకోలేదు. బట్ అతని శరీరాకృతి చూసుకుంటే మాత్రం బొద్దుగా తయారైపోయాడు. ఇన్ఫ్యాక్ట్ అతని బాడీ మీద మీమ్స్ రావడం కూడా చూసాం. అంతెందుకు ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ స్పోక్స్మెన్ అయిన షామా మహమూద్ ఈమెయితే రోహిత్ శర్మ బాడీ విషయంలో కొన్ని కామెంట్స్ చేసింది. రోహిత్ చాలా ఫ్యాట్గా ఉన్నాడు, స్పోర్ట్స్ మ్యాన్గా ఫిట్ అవ్వడు, ఇండియన్ క్రికెట్ చరిత్రలో ది మోస్ట్ అన్ఇంప్రెసివ్ కెప్టెన్ అని చెప్పి ట్వీట్ పెట్టింది. అండ్ దీన్ని చూసి మరికొంతమంది కూడా రోహిత్ శర్మని బాడీ షేమింగ్ చేయడం మొదలుపెట్టారు. సో ఒకవైపు రోహిత్ శర్మ ఆటగాడిగా రన్స్ కొడుతున్నాడు అండ్ కెప్టెన్గా చూసుకుంటూ కప్పులు గెలిపిస్తున్నాడు. బట్ ఇవేమీ పట్టించుకోకుండా తనని బాడీ షేమింగ్ చేయడం మొదలుపెట్టారు. బట్ ఎనివే తన వెయిట్కి బ్యాటింగ్కి ఎలాంటి సంబంధం ఉండదని చెప్పి రోహిత్ శర్మ ఐపీఎల్లో ప్రూవ్ చేశాడు, రన్స్ కొట్టాడు. కానీ ఇలా ఐపీఎల్ ఆడుతున్నప్పుడే తన టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడం చూసాం. అది కూడా తన రిటైర్మెంట్ కాస్త ఫోర్స్ఫుల్గా వచ్చిందేమో అనిపించింది. అంటే రోహిత్ శర్మకి ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా రిటైర్ కావాల్సి వచ్చాడు అనే పరిస్థితి ఏర్పడింది. అయితే రోహిత్ ఈ సిచ్యువేషన్ చాలా సీరియస్గా తీసుకున్నాడు. టెస్ట్ ఫార్మేట్లో ఎదురైందే తనకి వన్డే ఫార్మేట్లో కూడా ఎదురవచ్చు అని చెప్పి ముందుగానే ఆలోచించాడు. ఒకవేళ అతను వెయిట్ లాస్ అవ్వకుండా అదే బాడీతో ఆస్ట్రేలియా సిరీస్లో ఆడి ఫెయిల్ అయి ఉంటే ఖచ్చితంగా పక్కన పెట్టేసేవారు. నీకు బ్యాటింగ్ చేయడం రావట్లేదు, అలాగే ఫిట్నెస్ కూడా లేదని చెప్పి టీం నుంచి తీసేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉండేవి. బట్ రోహిత్ శర్మ ఇలాంటి అవకాశం ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నాడు. అందుకే తన వెయిట్ మీద వర్కౌట్ చేశాడు. సో నార్మల్గా అయితే ఐపీఎల్ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. అంటే ఈ సిరీస్కు మరి ఐపీఎల్కు మధ్య రోహిత్ శర్మకి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. అండ్ ఈ గ్యాప్లో ఎవరైనా ఏం చేస్తారు, బ్యాటింగ్ మీద ఫోకస్ చేస్తారు. కానీ రోహిత్ శర్మ మాత్రం తన బ్యాటింగ్ మీద కంటే వెయిట్ లాస్ మీద ఫోకస్ పెట్టాడు. అది కూడా ఆల్మోస్ట్ 2 months పాటు బ్యాట్ పట్టుకోలేదంట, కేవలం వెయిట్ లాస్ మీద మాత్రమే ఫోకస్ పెట్టాడంట. సో రోహిత్ వర్కౌట్ ప్లాన్ ఎలా ఉండేదంటే వారానికి 6 రోజులు కష్టపడేవాడంట. పొద్దున 1 గంటన్నర, సాయంత్రం 1 గంటన్నర. అంటే ఓవరాల్గా రోజుకు 3 గంటల పాటు జిమ్ చేసేవాడంట. అది కూడా ఒక్కో మజిల్ని స్ట్రెంథన్ చేసుకోవడం కోసం 700 నుంచి 800 రిపిటేషన్స్ చేసేవాడంట. అండ్ దాని ముందు చెప్పినట్టే చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యాడు. తనకిష్టమైన జంక్ ఫుడ్ మొత్తాన్ని పక్కకు పెట్టేశాడంట. కేవలం హెల్తీ ఫుడ్ మాత్రమే తింటూ వెయిట్ లాస్ అవ్వడం మొదలుపెట్టాడు. సో విధంగా అభిషేక్ నాయర్ ఆధ్వర్యంలో రోహిత్ శర్మ తన వెయిట్ లాస్ అవ్వడానికి చాలా కష్టపడ్డాడు. 2 నెలలు స్ట్రిక్ట్గా డైట్ చేయడంతో పాటు రోజుకు 3 గంటలు జిమ్లో కష్టపడ్డాడు. అండ్ దెన్ ఆ తర్వాత ఈ వన్డే సిరీస్ 1 monthలో స్టార్ట్ అవుతుందనగా బ్యాట్ పట్టుకున్నాడంట. సో ఈ విధంగా రోహిత్ శర్మ అయితే వన్డే ఫార్మేట్లో కంటిన్యూ అయ్యేందుకు తనని తాను రీఇన్వెంట్ చేసుకున్నాడు. ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వాలని చూడలేదు. మరి ముఖ్యంగా తనకి వన్డే ఫార్మేట్లో ఇంకా క్యాప్టెన్స్ ఉందని చెప్పి ఎక్కడ కూడా గ్రాంటెడ్గా తీసుకోలేదు. నేను టెస్ట్ ఫార్మేట్లో ఎలా అయితే తప్పించారో వన్డే ఫార్మేట్లో కూడా అలా తప్పించేస్తారని చెప్పి ముందుగానే గెస్ చేశాడు. అండ్ దీని గురించి వీళ్ళు తన వెయిట్ మీద వర్కౌట్ చేసి 10 ఏళ్ల క్రితం రోహిత్ శర్మ ఎలా ఉండేవాడో మళ్ళీ అలా తయారయ్యాడు.
అయితే వెయిట్ తగ్గాడు, ఫిట్గా ఉన్నాడంటే సరిపోదు, రోహిత్ శర్మ తన ఆటలో కూడా చూపించాలి. ఇన్ఫ్యాక్ట్ ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకవేళ రోహిత్ శర్మ వెయిట్ తగ్గినా తగ్గకపోయినా సరే ఆట సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా టీం నుంచి తీసేస్తారు. అది కూడా అతని ఏజ్ను బాగా హైలైట్ చేశారు. వరల్డ్ కప్ వచ్చేసరికి 40 years వచ్చేస్తే ఆ టైంలో అతను ఆడిపించడం ఏంటి, యంగ్స్టర్కి ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ప్రెజర్ తీసుకురావడం మొదలుపెట్టారు. సో విధంగా రోహిత్ శర్మ తను సాధించాలనుకున్న డ్రీమ్కు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో ఫస్ట్ మ్యాచ్లో అతను ఫెయిల్ అవడం చూసాం. దీంతో ఆ టైంలో కూడా రోహిత్ శర్మ మీద మళ్ళీ విమర్శలు వచ్చాయి. మెయిన్లీ సోషల్ మీడియాలో రోహిత్ శర్మ వెయిట్ లాస్ మీద కూడా కొన్ని మీమ్స్ వేశారు. మనందరినీ పిక్సార్ట్ యూజ్ చేసి మోసం చేశాడు, రోహిత్ శర్మ వెయిట్ ఏమీ తగ్గలేదని చెప్పి కొంతమంది కారు కొత్తలు కూశారు. బట్ వీటన్నింటికి మన హిట్మ్యాన్ రెండో వన్డే మ్యాచ్లో సమాధానం చెప్పాడు. మరీ ముఖ్యంగా ఇన్నింగ్ స్టార్టింగ్లోనే ఒక రన్అట్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. బట్ అలాంటి టైంలో డైవ్ చేసి తన వికెట్ని తాను కాపాడుకున్నాడు. మెయిన్లీ ఈ సిరీస్లో చూసుకుంటే రోహిత్ శర్మ వికెట్ల మధ్య ఫాస్ట్గా పరిగెత్తడం చూసాం. 3వ వన్డే మ్యాచ్లో అయితే గిల్ను థర్డ్ రన్ కూడా పిలిచాడు. సో ఒకప్పుడు రోహిత్ శర్మ వికెట్ల మధ్య ఇంత ఫాస్ట్గా ఉండేవాడు కాదు. కానీ వెయిట్ ఎప్పుడైతే తగ్గాడో అదే తనకి చాలా ప్లస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ సిరీస్కి ముందు తను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దీన్ని కూడా ప్రాక్టీస్ చేశాడంట. అండ్ ఆ టైంలో అభిషేక్ నాయర్కి రోహిత్ శర్మ ఈ విధంగా చెప్పాడంట, బాల్ను కొట్టి వికెట్ల మధ్య పరిగెత్తుతుంటే ఏదో గాల్లో ఎగురుతున్న ఫీలింగ్ వస్తుందని చెప్పి అన్నాడంట. సో విధంగా రోహిత్ శర్మ వెయిట్ తగ్గి తన రన్నింగ్ బిట్వీన్ వికెట్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. బట్ దీనికంటే మరి ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే మెంటల్ స్ట్రెంత్ అండ్ టెంపర్మెంట్. సో మీరు ఒకసారి గత 5 ఏళ్ళుగా రోహిత్ శర్మ యొక్క బ్యాటింగ్ చూడండి, చాలా మారిపోయింది. కోవిడ్ ముందు రోహిత్ శర్మ వన్డే ఫార్మెట్లో ఆడిన విధానం, కోవిడ్ తర్వాత అతను ఆడిన విధానం కంప్లీట్లీ చేంజ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్ ఏంటంటే రోహిత్ శర్మ గత 5 ఏళ్లలో వన్డే ఫార్మెట్లో 100 కంటే ఎక్కువ బాల్స్ ఆడింది ఒక్క ఇన్నింగ్స్లో మాత్రమే అంట. అది కూడా వన్డే వరల్డ్ కప్లో ఇంగ్లాండ్కి అగెన్స్ట్ ఒక డిఫికల్ట్ పిచ్ మీద స్లోగా బ్యాటింగ్ చేశాడు. కానీ మిగతా అన్ని మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 100 బాల్స్ ఆడకుండా అవుట్ అయిపోయాడంట. మళ్ళీ 3వ వన్డే మ్యాచ్లో మాత్రమే రోహిత్ శర్మ 100 కంటే ఎక్కువ బాల్స్ ఫేస్ చేశాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు గత 5 ఏళ్లలో రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎలా మారిపోయింది అనేది. సో రోహిత్ శర్మ అయితే తన టీం కోసం సెల్ఫ్లెస్గా ఫాస్ట్గా ఆడటం మొదలుపెట్టాడు. అంటే తను భారీ ఇన్నింగ్స్లో ఆడకపోయినా పర్లేదు, పవర్ ప్లేలో మంచి స్టార్ట్ అవ్వాలని చెప్పి అగ్రెసివ్గా ఆడటం స్టార్ట్ చేశాడు. కానీ సిరీస్లో మాత్రం రోహిత్ శర్మ దాన్ని పక్కన పెట్టాడు. మనకి ఒకప్పుడు వింటేజ్ శర్మని గుర్తు చేశాడు. సో ఫస్ట్ వన్డే మ్యాచ్లో అయితే రోహిత్ అగ్రెసివ్గా ఆడడానికి ట్రై చేశాడు. ఫస్ట్ ఓవర్ లాస్ట్ బాల్కి గట్టిగా బ్యాట్ నూపాడు. అలాగే తర్వాత కూడా 2-3 షాట్లు ట్రై చేశాడు. కానీ సెకండ్ వన్డే మ్యాచ్లో మాత్రం తన టెంపర్మెంట్ కంప్లీట్లీ మారిపోయింది. తన వికెట్ను కాపాడుకోవాలి అన్నట్టే బ్యాటింగ్ చేశాడు. అది కూడా ఒకవైపు ఆస్ట్రేలియా పేస్ బౌలర్ సింపుల్ జరిగా బౌలింగ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా హ్యాజల్వుడ్ రోహిత్ని చాలా స్ట్రగుల్ చేయడం చూసాం. బట్ వీటన్నిటిని ఎదుర్కొని గ్రైండ్ అవుతూ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అండ్ ఇన్నింగ్స్ చూసిన తర్వాత మనకు అర్థమైపోయింది రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం చాలా గట్టిగా కష్టపడుతున్నాడని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ 3వ వన్డే మ్యాచ్లో కూడా దీన్ని క్యారీ చేశాడు. స్టార్టింగ్లో ఎక్కువ రిస్క్ తీసుకోలేదు. బట్ తర్వాత మళ్ళీ స్ట్రైక్ రేట్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే తనైతే అక్కడొక్కడ వికెట్ని త్రో చేసే ప్రయత్నం చేయలేదు. నార్మల్గా రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అగ్రెసివ్గా ఆడడం స్టార్ట్ చేస్తాడు. అంటే ప్రతి బాల్ కొట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ 3వ వన్డే మ్యాచ్లో అలాంటి హరీనెస్ ఎక్కడా కనిపించలేదు. బాల్ ఉంటేనే కొట్టేవాడు, అదర్వైజ్ డిఫెన్స్ చేయడమో లేకపోతే సింగిల్స్ తీసుకోవడమో చేశాడు. సో క్లియర్లీ రోహిత్ శర్మ బాడీలో మాత్రమే కాదు తన బ్యాటింగ్ అప్రోచ్లో కూడా మార్పు వచ్చింది. గడియారాన్ని వెనక్కి తిప్పి మనకు ఒకప్పుడు రోహిత్ శర్మని మళ్ళీ తిరిగి చూపిస్తున్నాడు. అలాగే ముందు చెప్పుకున్నట్టు తన బాడీ విషయంలో కూడా 10 ఏళ్ల క్రితం ఉన్న రోహిత్ శర్మలా కనిపిస్తున్నాడు. సో రోహిత్ అయితే ఈ సిరీస్ ద్వారానే ప్రూవ్ చేసుకున్నాడు తనలో ఇంకా పదును తగ్గలేదని చెప్పి. మెయిన్లీ 38 ఏళ్ల వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలవడం ఏంటి భయ్యా, అది కూడా ఆస్ట్రేలియాకి వెళ్ళి. గతంలో ఇప్పుడు కూడా అలాంటివి జరగలేదు. ప్రీవియస్గా మహేంద్ర సింగ్ ధోని 37 ఏళ్ల వయసులో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకుని రికార్డును క్రియేట్ చేశాడు. కానీ సిరీస్లో రోహిత్ శర్మ తను బ్రేక్ చేశాడు. వన్డే ఫార్మెట్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న ఓల్డెస్ట్ ఇండియన్ ప్లేయర్గా చరిత్రగా ఎక్కాడు. అది కూడా టఫ్ కండిషన్స్లో టాప్ క్లాస్ బౌలర్స్కి అగెన్స్ట్గా బ్యాటింగ్ చేసి. సో మన హిట్ మ్యాన్ ఏవే సిరీస్లోనే ఎలా ఆడాడంటే హోమ్ సిరీస్కి వచ్చేసరికి ఎలా ఆడతాడో నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటున్నా. అందులోకి నెక్స్ట్ ఇయర్ ఒక సిరీస్ మాత్రమే కాదు, నెక్స్ట్ 2 సిరీస్లు కూడా మనకు హోమ్ సిరీస్లే. November 30 నుండి సౌత్ ఆఫ్రికా టీంతో 3 వన్డే మ్యాచ్లు ఆడబోతున్నారు. అండ్ దెన్ ఆ తర్వాత మళ్ళీ 1 మంత్ గ్యాప్లో నెక్స్ట్ ఇయర్ January 11 నుండి న్యూజిలాండ్ టీంతో 3 వన్డేల సిరీస్ ఆడబోతున్నారు. సో 2 సిరీస్లు కూడా మన ఇండియన్ సాయిల్ మీద ఆడబోతున్నారు. అండ్ రెండింటికి పెద్దగా గ్యాప్ కూడా లేదు. ఇప్పుడు 1 మంత్ గ్యాప్, నెక్స్ట్ 1 మంత్ గ్యాప్. దీంతో రోహిత్ శర్మ ఈ సిరీస్లో కూడా మంచిగా ఆడేందుకు చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ వరకు చూసుకుంటే రోహిత్ శర్మ ఫ్యూచర్కు ఎలాంటి డోకా లేదు. ఖచ్చితంగా టీంలో ఉంటాడు, అలాగే మంచిగా పెర్ఫామ్ చేయొచ్చు. బట్ ఆ తర్వాత మాత్రం గ్యాప్ వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూలై వరకు మనకి వన్డే సిరీస్ లేదు. ఈ మధ్యలో IPL అయినప్పటికీ ఇంటర్నేషనల్ క్రికెట్లో చాలా పెద్ద గ్యాప్ వస్తుంది. బట్ ఎనివే రోహిత్ శర్మ సంకల్పం గట్టిగా కనిపిస్తుంది. ఒకవేళ అతను నెక్స్ట్ ఇయర్ ఇంగ్లాండ్ సిరీస్లో కూడా బాగా పెర్ఫామ్ చేయగలిగితే ఆ తర్వాత అతను పక్కన పెట్టడం కష్టమే. ఎందుకంటే తర్వాత మళ్ళీ డిసెంబర్ వరకు చూసుకుంటే మనకి వరుసగా వన్డే మ్యాచ్లు ఉండేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా ఇప్పుడు ఎలా అయితే 1 మంత్ గ్యాప్లోనే సేమ్ అదే విధంగా ఉండొచ్చు. సో నాకైతే మోస్ట్లీ డిసెంబర్ 2026 వరకు రోహిత్ శర్మ పెద్ద ఇబ్బంది లేకుండా కంటిన్యూ అవుతాడేమో అనిపిస్తుంది. బట్ ఆ తర్వాతే వరల్డ్ కప్ ఆడాలన్న తన డ్రీమ్కు ఒక పెద్ద పరీక్ష ఎదురవుద్ది. అది కూడా వన్డే వరల్డ్ కప్ 2027 స్టార్టింగ్లో కాదు, అక్టోబర్ అండ్ నవంబర్లో. దీంతో ఆడితే వరల్డ్ కప్ స్టార్ట్ అయ్యే వరకు రోహిత్ శర్మ చాలా అంటే చాలా టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే మధ్యలో అతని మీద డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఒత్తిడి కూడా పెట్టొచ్చు. సో వీటన్నిటిని జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ రోహిత్ శర్మ కనుక తన ఫిట్నెస్ని కాపాడుకుంటూ వెళ్తే ఖచ్చితంగా 2027 వన్డే వరల్డ్ కప్లో ఆడతాడు. ఎందుకంటే అతను మెంటల్గా చూసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు ఆ వరల్డ్ కప్ ఆడాలని చెప్పి.
దీంతో అతనికి ఫిజికల్గా అలాగే ఏజ్ పరంగా ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తే చాలు డెఫినెట్లీ వన్డే వరల్డ్ కప్ ఆడతాడు. సో ఇప్పటివరకు మన ఇండియన్ క్రికెట్ చరిత్రలో చూసుకుంటే ఏ ప్లేయర్ కూడా 40 ఏళ్ల వయసులో వరల్డ్ కప్ ఆడలేదు. ఈ రికార్డు ఇప్పటికీ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉంది. అతను 2011 వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు అతని వయసు 37 సంవత్సరాల 343 రోజులు. అంటే వరల్డ్ కప్లో మన టీంని తరపున ఆడిన ఓల్డెస్ట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్. సో దీంతో రోహిత్ కనుక 2027 వరల్డ్ కప్ ఆడితే ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేసినట్టు అవుతుంది. హోప్ఫుల్లీ అతను క్రియేట్ చేయాలని కోరుకుందాం. మెయిన్లీ వన్డే ఫార్మేట్లో వయసు పెరుగుతున్న కొద్దీ రోహిత్ బ్యాటింగ్లో పదును పెరుగుతుందే కానీ తగ్గట్లేదు. సో లెట్స్ హోప్ మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ వరకు ఆడి మనందరిని ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.